జిల్లా దేవరకొండ తాలూకా డెండి మండలం. అయితే గత జూలై 12 తారీఖు 2024 ఇక్కడ ప్రస్తుతానికి కలకుర్తిలో ఉంటున్నాను. కలకుర్తి నివాసం ఉంటున్నాను. అయితే క్రమంలో జూలై 12 తారీఖు 7వ నెల 2024 నాడు నా యొక్క జేసీ పార్ట్స్ 3 లక్షల విలువ గల పార్ట్స్ దొంగిలించడం జరిగింది. అదే క్రమంలో కుల పెద్దలను ఆశ్రయిస్తే పోయి బండి దగ్గర పోయి మాట్లాడదా అని చెప్పారు. అంతకన్నా ముందే కుల పెద్దస్తులైన నారాయణ, పరమేశు, డి బంగారి, సైదులు, అల్లాజీ, సాయి, రాజేషు, రాములు అన్న వీళ్ళందరూ ఒక కుల పెద్దస్తులు ఒక 15 మంది వచ్చారు. దాంతో పాటు ఒక ఎలికల్ తండ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉప సర్పంచ్ అక్కడ బిచ్చునాయక్ అని ఉంటాడు, అతనికి చెప్పడం జరిగింది. నేను వస్తున్నా, మీరైతే మాట్లాడరని బండి దగ్గర పోయినాం. పోయిన తర్వాత కుల పెద్దస్తులు ముందే పదురుకొని నా మీద తిరుపతి నాయక్ అనే భార్యతోని నా మీద దాడి చేసి కొట్టడం జరిగింది. కొట్టడమే కాకుండా నాకు అతని కొట్టే క్రమంలో నాకు ఒక ఏలు గుచ్చుకొని కన్నుగిన డ్యామేజ్ కావడం జరిగింది. అయితే అదే క్రమంలో నేను బయటకు వచ్చిన తర్వాత నా వెహికల్ పార్ట్స్ పోయినాయని చెప్పేసి నేను చెప్తుంటే మధ్యలో బంగారు ఉండి నువ్వు వాళ్ళని వాళ్ళ ఇంటి ముంగలే బండి పెట్టి వాళ్ళే దొంగలు చేస్తావా అని చెప్పేసి నా మీద దాడి చేపి కాకుండా మళ్ళీ తిట్టడం జరిగింది. అడ్డగోలి భయభ్రాంతులు గుర్తు చేసుకుంటూ గలీజ్ మాటలు తిట్టడం జరిగితే అదే ఆసరి బయటకు వచ్చి 100 డైల్ కాల్ చేయడం జరిగింది. అయితే కానిస్టేబుల్ నరేష్ అనే కానిస్టేబుల్ నాకు ఫోన్ 100 డైల్ కాల్ చేసి నాకు రిటర్న్ కాల్ చేసి ఇట్లా జరిగింది సార్ అని చెప్తే నా మీద దాడి చేసి సార్ ఇట్లా నా వెహికల్ పార్ట్స్ పోయిందని కుల పెద్దల ముంగల మాట్లాడదా అని చెప్పి పిలిపించి నా మీద కక్ష కట్టి అది ఇట్లా మాట్లాడదా అని చెప్పిన క్రమంలో ఇట్లా జరిగింది సార్ అని చెప్తే ఒకసారి కలకుర్తి పిఎస్కి వచ్చి అక్కడ ఎస్ఐ జి మాధవరెడ్డి అనే ఎస్ఐ ఉన్నాడు, అతనికి వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే కాంప్లైంట్ ఇవ్వడం కాకుండా అక్కడ ఏమేమి జరిగిందని మొత్తం వివరించిన తర్వాత ఎంక్వైరీ చేసి చెప్తా అన్న క్రమంలో నా తర్వాత 2 గంటల తర్వాత దొంగలు అనేది ఆ పరమేశు, ఈ యొక్క తిరుపతి నాయకు, డి బంగారి, డి సైదులు వీళ్ళందరూ కలిసి వెల్దండ ఎస్ఐకి లంచం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాని తర్వాత జరిగిన వెల్దండ అంతకన్నా గత ఈ దీనికన్నా ముందు ఒక జూలై నెల 25 తారీఖు అయితే అంతకన్నా ముందు 19 తారీఖు నాడు నన్ను ఒక ఊరుకొండపేటకు సంబంధించిన ఒక ఎక్స్ ఆర్మీ ఓర్స్ చంద్రయ్య అనే అతను నా దగ్గర మెటీరియల్ తీసుకుంటామని జరిగింది. అంటే మాక్సిమం మేము అందరం కుల వృత్తి కాబట్టి అందరం అప్పుడప్పుడు వాడుతుంటాం. అయితే అతని దగ్గర ఉన్నాయనే క్రమంలో సరే తీసుకుంటా అని చెప్పేది జరిగింది. తీసుకుంటున్న క్రమంలో నాకు మెటీరియల్ Z6 డినోమినేటర్స్ నాకు ఇవ్వడం జరిగింది. ఇస్తే నేను కలకుర్తిలో నా ఇంటి నివాసంలో పెట్టుకున్న క్రమంలో మళ్ళీ తెల్లారి అదే రోజు కాకుండా 19 తారీఖు నాడు 17 తారీఖు నాడు ఇచ్చిండు. 19 తారీఖు నాడు ఈ వెల్దండ ఎస్ఐ ఎం రవి, ఈ ఆర్మీ చంద్రయ్య ఇద్దరు కలిసి నాకు నేను గుట్టకాడ ఎలికల్ తండాలో పని చేసుకున్న క్రమంలో నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని చెప్తే నేను పని దగ్గర ఉన్నాను చెప్పిన. పని దగ్గర ఉంటే సరే నీతో పని ఉంది, నేనే ఆడుకొస్తున్నాను. నాది ఒక మిషన్ ఖరాబ్ అయింది, నేనే కలకుర్తికి వస్తున్నా అని చెప్పడం జరిగింది. చెప్తే సరే నా కోసం దారిన మాట వేసుకొని ఈ ఒక వెల్దండ ఎస్ఐ అతనితో పాటు ఒక 2-3 కానిస్టేబుల్ ఆ కార్ తీసుకొని కలకుర్తిలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర మాట కావడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి వస్తున్న క్రమంలో నా యొక్క వెహికల్ తాళం చేయి గుంజుకొని నా యొక్క ఫోన్ గుంజుకున్న తర్వాత ఇతను ఇచ్చిన మెటీరియల్ ఎక్కడున్నాయని అన్నాడు. సార్ ఉన్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి, అతను నేను ఏం వాడుకోలేదు, నాకు ఇప్పుడు పని ఏం లేదు అని చెప్పిన క్రమంలో వచ్చిండు. ఇంటికాడికి వచ్చేయడం చూపిస్తా అంటే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలో అతను తీసుకొని తర్వాత దాంతో పాటు అంతకన్నా ముందు దొంగలు చాలా మంది దగ్గర మెటీరియల్ ఒక 30 బాక్సుల దాకా దొంగతనం జరిగిందట. నాకు ఇచ్చిన ఒక్కొక్క బాక్స్ సగం ఇచ్చిండే. అదే బాక్స్ సగం తీసుకొని దాంతో పాటు నన్ను వెల్దండ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నా యొక్క ఫోన్ గుంజుకొని సార్ ఇంటికాడికి ఇన్స్టిమేషన్ అని ఇస్తా, ఇంటికాడ ఇబ్బంది పడతారు అని చెప్తే నన్ను కొట్టడం జరిగింది. నా మీద దాడి చేసిండు. అతను కానిస్టేబుల్ దాడి చేసిండు, అంజీ అంటే ఆయన. తర్వాత ఎస్ఐ నా మీద దాడి చేస్తే నేను భయపడి సైలెంట్ గా ఉన్న క్రమంలో నైట్ 12 దాకా వెయిట్ చేయించిన తర్వాత సార్ నేను ఇంటికి ఫోన్ చేస్తాను, ఏం రెస్పాన్స్ చేయలేదు అన్న తర్వాత ఈ యొక్క కేసులో నిన్ను ఇందులోకి వెళ్ళి తొలగించాలంటే నువ్వు ఒక 80,000 లంచం ఇవ్వాలని అడిగింది. లంచం డబ్బులు ఇవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేక దాంతో పాటు నైట్ 12 గంటల రాత్రి నన్ను బయటికి ఇంటికి కలకుర్తి నుంచి వెళ్దానికి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఏ వెహికల్ ఆపకపోతే నడుచుకుంటే 12 గంటల రాత్రి నడుచుకుంటే ఇంటికి రావడం జరిగింది. 1:30 అయింది ఇంటికి కలకుర్తికి వచ్చేసరికి.
ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 9 గంటలకు రమ్మన్నాడు, వెళ్ళేసడం జరిగింది. పోయిన తర్వాత తెచ్చిన డబ్బులు, నేను అడిగిన డబ్బులు తీసుకొచ్చామన్నాడు. సార్ నాకు టైం పడుతుంది, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ నాకు టైం పడుతుంది, మా పిల్లల పరిస్థితి చూసారు కదా, మీరు వచ్చి ఇంటికాడికి వచ్చినప్పుడు చూసి అందరూ ఇంటికానే ఉన్నారు కదా, పిల్లలకు ఆరోగ్యపరంగా బాగాలేకున్నాను అని చెప్పిన క్రమంలో నువ్వు ఇట్లయితే చెప్తేనేటట్లేదు, నేను జైలు పంపిస్తా అని, నీ మీద కేసు చేసి జైలు పంపిస్తా అని చెప్పి అనడం జరిగింది. లేదు సార్ అట్లా చేయకండి అని చెప్పి నేను ఏదో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైనా అడిగి తెలుసుకొని ఇస్తా అని చెప్పి అనడం జరిగింది. అన్న క్రమంలో నేను బయటికి వచ్చిన తర్వాత 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు యాంటీబ్యూరో కరెక్షన్ నెంబర్ కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే మహబూబ్నగర్ కు సంబంధించిన ఏసీబీ డిఎస్పీ సారు ఫోన్ లో మాట్లాడిన తర్వాత సరే మా సిబ్బందిని పంపిస్తా, ఏంది అక్కడ మ్యాటర్ ఏందని తెలుసుకుంటాని పంపించడం జరిగింది. పంపించే క్రమంలో అతను లంచం డబ్బులు డిమాండ్ చేసిందంతా వాళ్ళు రికార్డ్ చేసి తర్వాత 25 తారీఖు నాడు, ఇది జరిగింది 20 తారీఖు నాడు, 25 తారీఖు నాడు ఈ మహబూబ్నగర్ నుంచి ఒక ఏసీబీ అధికారులు ఒక 2 టీములు కలిసి కలకుర్తికి రావడం జరిగింది. రావడే కాకుండా వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత డబ్బులు తెచ్చినామని అడిగిండు. తెచ్చినామని తెచ్చిన తర్వాత నేను కాల్ చేస్తాను, ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఇంటికి వెళ్ళిపోయిన క్రమంలో నైట్ 11 గంటలకు కాల్ చేస్తే ఆ రోజు నేను బయటికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే రోజు సార్ నాకు ఇట్లా మళ్ళీ నైట్ కాల్ చేసిండు సార్ అని చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే రోజు 26 రోజు మళ్ళీ ఏసీబీ అధికారులు మళ్ళీ రావడం జరిగింది కాకుండా నాకు మళ్ళీ నెక్స్ట్ డే 9:20 నాకు వాట్సాప్ కాల్ చేసి ఎక్కడున్నామని అడిగితే కలకుర్తిలో ఉన్నా సార్ అని చెప్పిన. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వస్తావా అన్నాడు. సరే వస్తా సార్ అన్న, నీ ఎమ్మటి ఎవరు ఉన్నారంటే నీ ఒక్కనే ఉన్నా సార్ అని చెప్తే అక్కడికి వచ్చిన తర్వాత ఒక అంబులెన్స్ డ్రైవరు అతనికి సంబంధించిన వ్యక్తి నా దగ్గర పంపించిన క్రమంలో వాట్సాప్ కాల్ ఆన్లోనే ఉన్నది, నువ్వు బయటికి రా, నీ ఎమ్మటి ఎవరు ఉన్నారని అడిగింది. అంటే నా ఎమ్మటి ఎవరు లేరు సార్, నేను ఒక్కనే ఉన్నా అని చెప్పిన. అక్కడి నుంచి జడ్చర్ల రూట్ సంబంధించిన ఒక 2 కిలోమీటర్ల దూరంలో మైసమ్మ టెంపుల్ అనేది ఉంటది. ఆ టెంపుల్ దగ్గరకు వచ్చాక విక్రమ్ అనే కానిస్టేబుల్, అది అంబులెన్స్ డ్రైవరు వచ్చి డబ్బులు తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులు మాట వేసి అతను పట్టుకోవడం కాకుండా అక్కడ ఇంకో టీం పోయి వెల్లడ ఎస్ఐని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో అదే మనసులో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఒక కలకుర్తిలో ఉన్న అది భృంగి ఆనంద్ కుమార్ అనే వ్యక్తి, వెంకటేష్ ఇట్లా నీతో పని ఉంది, ఒకసారి ఇంటికి రా అని చెప్పడం జరిగింది. దాంతో క్రమంలో ఏమైందంటే కలకుర్తికి సంబంధించిన డిఎస్పీ మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి, వెల్లడ సిఐ వీళ్ళంతా భృంగి ఆనంద్ కుమార్ తో మాట్లాడడం జరిగింది అంతకన్నా ముందే. తర్వాత పిఎస్ లో వద్దు, బయటనే మాట్లాడుకోండి, ఏమైనా సంభాషణ ఉంటాయి అని చెప్పడం క్రమంలో నేను అతను ఇంటికి వెళ్ళిపోయాడు. నీకు ఏం కావాలి? న్యాయం కావాలి. న్యాయం కావాలి. ఏమైందంటే సరే అయిన తర్వాత ఒకటి 164 స్టేట్మెంట్ అనేది సరే ఏదో జరిగిపోయింది ఏసీపీ ట్రాప్, ఒకటి 164 స్టేట్మెంట్ ఇస్తే అతను బయట పడతాడు, కొంచెం సేఫ్ అవుతాడు అని నాతో ఆనంద్ కుమార్ ఫోర్స్ చేయడం జరిగింది. అదే క్రమంలో తను క్యాంప్ ఆఫీస్ పిలిపించి 164 స్టేట్మెంట్ చెప్పాలని చెప్తే సరే చూద్దాంలే అని చెప్పిన తర్వాత 18 తారీఖు నాడు 164 స్టేట్మెంట్ నాగర్కల్ మేజిస్ట్రేట్ ముందు చెప్పాల్సిందే. అయితే 18 తారీఖు నాడు పోయి అది నాతో ఏమన్నాడంటే నాకు ఎల్ఎన్ ఎస్ఐకి డబ్బులు ఇచ్చినట్టు కానీ ఇతనికి ఎలాంటి నాకు సంబంధం లేదు అని అట్లా చెప్తే అతను సేఫ్ అవుతాడని చెప్పడం జరిగింది. అదే క్రమంలో నేను ఏసీబీ అధికారులు నా ఎమ్మటి ఉన్న తర్వాత నువ్వేమి జరిగినట్టు చెప్పమన్నారు. జరిగినట్టు సరే సార్ అని చెప్పేసి అది ఎల్ఎన్ ఎస్ఐ గురించి ఏ విధంగా జరిగిందో ఉన్నట్టు 164 స్టేట్మెంట్ అనేది చెప్పడం జరిగింది. అదే క్రమంలో తెల్లారే ఏం చేసిండు భృంగి ఆనంద్ కుమార్, మీరు చెప్పిన మాటలు ఒక కలకుర్తి లీడర్ కాబట్టి మీరు చెప్పిన మాట క్రమంలో నా మీద కక్ష కట్టి కలకుర్తి డిఎస్పీ బి వెంకటేశ్వర్లు, జి మాధవరెడ్డి, భృంగి ఆనంద్ కుమార్ ముగ్గురు కలిసి నా మీద కక్ష కట్టి ఎఫ్ఐఆర్ 19 తారీఖు నాడు, జూలై 19 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. కట్టడం కాకుండా నన్ను 24 తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నిజస్తున్న క్రమంలో వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత నేను అప్పటికే డైరీలో ఈ యొక్క ఏసీబీ సార్ వాళ్ళది నెంబర్ రాయడం జరిగింది. అంతకన్నా ముందే ఏమైందంటే ఏసీబీ ఇన్స్పెక్టర్ చెప్పి నీ మీద ఏమైనా రైడ్స్ జరగవచ్చు, జాగ్రత్తగా ఉండే వెంకటేష్ అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో నేను నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడితే మా భార్య 8 గంటలకు పిఎస్కి వచ్చిన తర్వాత డిఎస్పీ సారు, అది ఏసీబీ డిఎస్పీ సార్ ఫోన్ చేయడం జరిగింది. అతను మేము ఏసీబీ ట్రాప్ చేస్తే మీరు కక్ష కట్టి కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు చేస్తారు, అతనికి 41 years సిఆర్పిసి ఇచ్చేయండి, వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేస్తాం, దాన్ని బట్టి తప్పు న్యాయం చూసి చేసుకోవాలని చెప్పేసి అనడం జరిగింది. అదంతా మనసులో పెట్టుకొని
ఏం పట్టించుకోకుండా నాతో నుండి నువ్వు హైకోర్టులో తెచ్చుకుంటావా, సుప్రీం కోర్టులో తెచ్చుకుంటావా, తెచ్చుకో సార్ ఇట్లా నేను నా జేసీ పార్ట్స్ పోయినా అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఇదేం సార్ అలిగేషన్ అని చెప్పారు సార్. చెప్పేసి అంటే జేసీ పార్ట్స్ తీస్తారు బండికి నమ్మేస్తావు, ఏం బిక్కుతావో ఎవరి కాడుకోతావు పో అని కలకుర్తి డిఎస్పీ బి వెంకటేశ్వర్లు అనడం జరిగింది. అదే క్రమంలో నన్ను అరెస్ట్ చేసి అదే రోజు మామ్నార్ రిమాండ్ పంపించిన తెల్లారే మా మిస్సెస్ చెప్పిన ఒకసారి మామ్నారు అది నార్కల్ ఎస్పీ దగ్గరికి పోయి రమ్మని చెప్పిన. ఇట్లా మా జేసీబు ఇప్పుడు పోలీసులు ఈ యొక్క దొంగలు ఈ యొక్క పరమేశు, ఈ యొక్క తిరుపతి నాయకు, బంగారి, అల్లాజీ, సైదులు, సాయి అనే వీళ్ళందరు వ్యక్తులు అందరు కలిసి ఈ యొక్క జేసీబీ తీసుకుపోయి ఎక్కడ చేసిరో ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు ఇప్పటికీ. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క జేసీబీకి సంబంధించిన ఈఎంఐలు 46 ఈఎంఐలకు 43 పే చేయడం జరిగింది. ఒక 3 ఈఎంఐలు మాత్రం పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్న క్రమంలో నేను ఆఫీస్ కు ఫైనాన్స్ ఆఫీస్ రే ఎక్వైప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆఫీస్ పోవడం జరిగింది. పోయిన తర్వాత బండికి సంగతి మాకు తెలియదు అన్నారు. ఒక 3-4 నెలలు తిరిగిన క్రమంలో మాకు తెలియదు అన్నారు. లాస్ట్ వచ్చే వరకే మాకు ఎవరు వేసుకోరో తెలియదు అన్నారు. అదే క్రమంలో నేనేం చేసిన ఎస్పీ దగ్గరికి పోతే నా యొక్క విన్నపం వినిపించుకుంటలేడు కాబట్టి మామ్నార్ సంబంధించిన డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ సార్ దగ్గరికి రావడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి సార్ నాకు సంబంధించిన ఈ పూర్తి వివరించడం జరిగింది. అదే క్రమంలో ఒకటి రసీదు ఇచ్చింది. అదే రసీదు తీసుకొని నార్కల్ డిటిఓ ఆఫీస్ దగ్గరికి పోయినా సార్ నా యొక్క వెహికల్ దొంగతనం జరిగింది, మీరు ఎవరు వచ్చారో రిజిస్ట్రేషన్ చేయకండి అని చెప్పేసి డిటిఓ దగ్గర వినిపించుకున్న క్రమంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు నా యొక్క జేసీబీ నా పేరునే ఉన్నది. దానికి సంబంధించిన ఈఎంఐ లేదు, నేను పే చేసుకుంటా, దానికి వాళ్ళకి సంబంధం లేదు. కానీ నా మీద కక్ష కట్టి ఈ పోలీస్ అధికారులు దాంతో పాటు దొంగల కుమ్మక్కై దొంగల మీద కేసు చేయకుండా నా పైన కేసు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసి జైలు పంపించడం కాకుండా నా యొక్క వెహికల్ తీసుకుపోయి దాచిపెట్టడం, దొంగతనం చేయడం వాళ్ళంతా కుమ్మక్కై చేయడం జరిగింది. నా యొక్క మన తొలి వెలుగు తరఫున నా యొక్క విన్నపం ఏంటంటే ఆ దొంగల మీద చర్య తీసుకోవాలని, అదే విధంగా నా యొక్క జేసీబీ ఏడ ఉందో ఉన్నతాధికారులు దీని యొక్క ఎంక్వైరీ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి నా యొక్క విన్నపాన్ని వినిపించుకొని నా యొక్క వెహికల్ నాకు ఇప్పించగలరు. అదే విధంగా దొంగల మీద చర్య తీసుకోగలరు. అదే విధంగా తప్పుడు కేసు చేసినటువంటి అధికారులు అయినా సరే, ఇప్పుడు ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ వెంకటేశ్వర్ కావచ్చు, అలాగే క్రమశిక్షణ పరంగా ఈ యొక్క శాఖ పరంగా క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఇది కన్న పరిస్థితి. అయితే లంచం అడగడమే ఒక నేరం అయితే లంచం ఇచ్చిన